హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ లక్ష్మి సాఫ్ట్వేర్స్. ఈరోజు మనం మార్క్ సాఫ్ట్వేర్లో ఇప్పుడు మనం ఒక్కొక్కసారి సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే మనకి రెడ్ కలర్లో ఒక విండో వస్తుంది కదా. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే ఇలా మనకి రెడ్ కలర్లో ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మనము సాఫ్ట్వేర్ ఒక 4-5 డేస్ అలా ఓపెన్ చేయకపోతే ఇలా వస్తుంది. ఇక్కడ మనకి క్లియర్గా చెప్తుంది, యూ హ్యావ్ నాట్ టేకెన్ బ్యాకప్ ఫ్రమ్ 11 డేస్ అని చూపిస్తుంది. మనం 11 డేస్ నుంచి అసలు సాఫ్ట్వేర్ ఓపెన్ చేయట్లేదు. మనం లాస్ట్ బ్యాకప్ ఎప్పుడు తీసుకున్నాం, 28న లాస్ట్ బ్యాకప్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఏం లేదు, సింపుల్ ప్లీజ్ టేక్ బ్యాకప్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ టు కంటిన్యూ అని చెప్తుంది. బ్యాకప్ తీసుకొని సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి యూజ్ చేసుకోండి అని చెప్తుంది. ఇప్పుడు దీనికంటే ముందు మనకి మన సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్ బ్యాకప్ అనేది ఉంటుంది. ఇది మనం బ్యాకప్ తీసుకోకపోయినా మనకి ఆటోమేటిక్గా 120 మినిట్స్కి ఒకసారి బ్యాకప్ అనేది తీసుకుంటుంది. ఇది ఏ ఆఫ్లైన్ సాఫ్ట్వేర్లో కూడా ఉంటుంది, ఓన్లీ మార్క్ సాఫ్ట్వేర్లో ఉంటుంది. ఇది మెయిన్ బెనిఫిట్ మన మార్క్ సాఫ్ట్వేర్లో. ఇదేం లేదు, జస్ట్ ఇక్కడ ఎస్కేప్ ఇచ్చేసి ఎంటర్ బ్యాకప్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్, ఓన్లీ ఎంటర్ కొడితే ఇక్కడ మనకి బ్యాకప్ అనేది అయిపోతుంది. ఇక్కడ మనకి బ్యాకప్ అనేది ఏ ఫోల్డర్లో సేవ్ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్గా చూపెడతాను. డి డ్రైవ్లో మార్క్ బ్యాకప్లో మనకి బ్యాకప్ అనేది స్టోర్ అవుతుంది. ఓన్లీ ఎంటర్ కొడితే బ్యాకప్ అనేది అయిపోతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఓపెన్ అయిపోతుంది మనకి. అండ్ మనకి ఆ బ్యాకప్ అనేది ఎందుట్లో ఉంది, డి డ్రైవ్లో మార్క్ బ్యాకప్లో బ్యాకప్ అనేది స్టోర్ అయింది మనకి టుడే. ఇందులో ఉంది మనకు బ్యాకప్ అనేది. ఈ బ్యాకప్ అనేది మనకి సేఫ్ సైడ్గా ఉంటుంది. ఒకవేళ మనకి సిస్టమ్ క్రాష్ అయినా కూడా ఏమన్నా అయినా మనకి డేటా అనేది సేఫ్గా ఉంటుంది. తీసుకొని మనం మెయిల్ ఐడిలో కూడా వేసుకోవచ్చు. మనకి డేటా అనేది సేఫ్గా ఉంటుంది. సాఫ్ట్వేర్ గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫ్రీ డెమో కోసం కింద ఉన్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. మీ బిజినెస్ని స్మార్ట్గా మేనేజ్ చేయండి మార్క్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి ఫీచర్స్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.